భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని అనంత పద్మనాభ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఈ అనంత పద్మనాభ చతుర్థి రోజు ఎవరైనా సరే అనంత పద్మనాభ వ్రతాన్ని చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే అనంత పద్మనాభ స్వామివారి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే స్వామివారి ఫోటో పెట్టి స్వామివారి ఫోటో దగ్గర తులసి దళం కానీ పసుపచ్చటి చామంతి పువ్వు కానీ ఉంచి స్వామివారి ప్రీతి కోసం ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తే అన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అనంత పద్మనాభ స్వామి అంటే పాలకడలిలో ఆదిశేషుడి మీద శయనించి ఉన్నటువంటి విష్ణుమూర్తిని అనంత పద్మనాభ స్వామి అనే పేరుతో పిలుస్తారు. అంటే స్వామివారు ఆదిశేషుడి మీద అలా శయనించి ఉన్నటువంటి చిత్రపటం ఉంటుంది, దాన్ని అనంత పద్మనాభ స్వామి చిత్రపటం అంటారు. భాద్రపద శుక్ల చతుర్దశి తిథి రోజు ఆ చిత్రపటాన్ని